ఎక్కడికి పరిగెత్తాలి? బట్టలు పట్టుకొని కాపాడు కాపాడు అంటే కాపాడడానికి ఎవ్వరు కూడా రాదు, ఎవ్వరి వల్ల కాదు. అది దేవుడి నుంచి వచ్చిన ఉగ్రత అయితే మనిషి వలన కాదే కాదు. అందుకే దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, చివరిసారిగా నిన్ను గురించి ఈ లోకం చుట్టుపక్కల వాళ్ళు సాక్ష్యం ఇవ్వాలి, దేవుడి సాక్ష్యం ఇవ్వాలి. కనుక ఈరోజు పనులు చూసుకుందాం. ఒకవేళ నీ యొక్క జీవితం అందరూ మోకరించుదాం. నీ యొక్క జీవితం దానియేలులాగా నమ్మకముగా ఉండాలి, శ్రేష్టమైన దానిగా ఉండాలి, సాక్షిగా ఉండాలి అని తీర్మానం చేసుకుందాం. ఒకవేళ ఈ వాక్యం నీతో మాట్లాడినట్లయితే ప్రియ సహోదరి, ప్రియ సహోదరు, ఈ యొక్క సమయంలో దానియేలులాగా దేవుని రాజ్యంలో ఉండాలంటే, దేవునితో ఉండాలంటే శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉంటావా? ఒకసారి పరిశీలన చేసుకో. శ్రేష్టమైన దానిగా ఉంటావా? శ్రేష్టమైన వాడిగా ఉంటావా? పరిశీలన చేసుకో. శ్రేష్టమైన బుద్ధి కలిగి అందరి పెద్ద మోకాల మీద మంచిగా మోకాల మీద తీర్మానం చేసుకుందాం. శ్రేష్టమైన దానిగా, శ్రేష్టమైన వారిగా నువ్వు ఉంటావా? నువ్వు నమ్మకము కలిగి ఉంటావా? సాక్ష్యం కలిగి ఉంటావా? ఈ యొక్క సమయంలో మనం తీర్మానం చేసుకుందాం. ఈ యొక్క సమయంలో మనం తీర్మానం చేసుకొని మనం ప్రార్థన చేద్దాం. ఒక